దేవస్థానంలో ఉండే ప్రతి ఒక్క సభ్యులకు కూడా నేను చెప్పవలసింది ఏమిటంటే, కొంతకాలంగా మన ప్రొద్దుటూరు గ్రామంలో, కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ముక్తి రామలింగేశ్వర స్వామివారి యొక్క దేవాలయం శిఖర కలశ ఏదో విధానంగా కనిపించలేకపోతుందంట. అది కనిపించలేని దగ్గర నుంచి కూడా ఆ దేవాలయంలో కొన్ని అవాంఛికాలు జరుగుతున్నాయని తెలుస్తున్నాయి. ఎలాంటి అవాంఛికాలు అంటే, ప్రథమంగా ఎప్పుడైతే కలశం కనిపించకుండా పోయింది అంటే ఏ విధంగా కనిపించకపోయింది అనేది ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అయితే అది ఎంతో పవిత్రమైన త్రేతాయుగం నాటి దేవాలయం, సైకతలింగం. శ్రీరాముడు నడుస్తూ నడుస్తూ ప్రొద్దుటూరు గ్రామానికి వచ్చి సాయంత్ర సమయంలో చీకటి పడుతుందనే సమయంలో రాముల వారు ఆ నదీ తీరంలో కూర్చొని సైకతలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ సైకతలింగమే మన ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయంగా మనం పిలుచుకుంటున్నాం. అలాగా అయిపోయిన వెంటనే శ్రీరాముల వారు సేద తీరుస్తూ లింగాన్ని తయారు చేస్తూ ఉండగా ఆంజనేయుడిని కాశీకి పంపించారంట. పంపించి కాశీ నుంచి ఆంజనేయ స్వామి కూడా వచ్చి లింగాన్ని తీసుకొస్తే ఆగ్రహంతో, స్వామి నేను తెచ్చాను లింగాన్ని ప్రతిష్ఠ చేయండి అంటే, లేదు నాయన, నా ఎదురుగా కూడా ఆ లింగం నువ్వు ఉంటావు, అందుకే హనుమత్ రామలింగేశ్వర స్వామి దేవాలయంగా ముక్తి రామలింగేశ్వర దేవాలయం కూడా ఎదురుగా మనకు ప్రొద్దుటూరులో తెలుస్తుంది. మనం మెయిన్ పాయింట్లోకి వెళ్ళాలంటే, మన కాలజ్ఞానంగా బ్రహ్మంగారు చెప్పినట్లు ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నాయి. బ్రహ్మంగారు ఏదైతే చెప్తున్నారో ఆచితూచి చెప్పకుండా కాలజ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంతో ఎక్కడ ఏ వింతలు జరుగుతున్నాయి, ఏ విశేషాలు జరుగుతున్నాయి, ఏ కర్మలు ఎలా అనుభవిస్తారు, ఎవరు ఎలా జన్మలెత్తుతారు, ఎవరి ద్వారా ఎవరు పాపులవుతారు, పుణ్యులవుతారు, ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మంగారు చెప్పారు. అలాగే మన ప్రొద్దుటూరు పట్టణంలో ముక్తి రామేశ్వర స్వామివారి శిఖర కలశ పోవడం వల్ల చాలా అవాంఛితాలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయంటే, కొన్ని మరణాలు సంభవిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో వరదలు, ప్రవాహాలు అన్నీ కూడా